మనం చేయబోతున్నాము హాట్ అండ్ స్పైసీ క్రాబ్స్ కర్రీ. సో క్లీన్ చేసుకున్న 2 kgs క్రాబ్స్ అయితే శుభ్రంగా ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము. సో ఆ తర్వాత మనం ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకులు అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసి మెత్తని పేస్ట్లో అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాయని కరెక్ట్గా వేసుకోండి. సూపర్ టేస్టీగా వచ్చింది క్రాబ్స్ కర్రీ. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, ఇంకా ఇలాచి వేసేసి మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్స్ చేసిన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేయాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసేయాలి. పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో, ఓకేనా? మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను ఇది వేగేలోపు. సో వేగింది. అందులో రాళ్ళ ఉప్పు అయితే తీసుకున్నాము. మీ రుచికి తగ్గట్టు రాళ్ళ ఉప్పు, పసుపు, కారము అయితే తీసుకొని బాగా మిక్స్ చేయాలి. మొత్తము కలిపేసి వేయించుకోవాలి. ఆ తర్వాత జీరా పౌడర్ ఇంకా ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలు అయితే యాడ్ చేసేసుకోవాలి. బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా కలిపేసేసేయాలి. ఒక 2-3 నిమిషాలు మసాలా పట్టేలాగా క్రాబ్స్కి మొత్తం కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా మనకి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అలా బబుల్స్ లాగా వస్తే మనకి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు అయితే స్క్వీజ్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ క్రాబ్స్లో చింతపండు పులుసు యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం అలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా పులుసు అంతా. అదే టైంలో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. మీ కన్సిస్టెన్సీని బట్టి తీసుకోండి వాటర్ అనేది, అది మీ ఇష్టము. థిక్గా కావాలా లేకపోతే పులుసుగా కావాలనేది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకొని మరొక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేసాను అనమాట. చూడండి 10 మినిట్స్ తర్వాత నాకైతే కర్రీ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా మనకి చక్కగా పైకి తేలుతూ సపరేట్ అయింది కదా. సో కర్రీ రెడీ అయినట్టే. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. లోపల మీట్ కూడా చక్కగా ఉడికింది. ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ మీద అలా ఉంచేసి కలుపుకోవాలి. హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హాట్ అండ్ స్పైసీ క్రాబ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.